వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీ పోలీసులు తాజాగా అంబటిపై మరో కేసుకు సంబంధించిన పీటీ వారెంట్ పై విచారణకు గుంటూరుకు తరలించారు. ఈ క్రమంలో అంబటిని జైలు నుంచి బయటకు రాకుండా ప్లాన్ చేస్తున్నారు. కాగా గతేడాది నవంబర్ 12న పట్టాభిపురం వైఎస్ఆర్సీపీ ర్యాలీ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. దీంతో అంబటి జైలు నుంచి విడుదల కావాల్సిండగా ఆయన బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం మరో కేసులో అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. 2023లో సత్తెనపల్లి పరిధిలో నమోదైంది. అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన పెట్టి కేసులో ఇప్పుడు పీటీ వారెంట్ జారీ చేశారు. కేసుకు సంబంధించి పీటీ వారెంట్ పై విచారణ అంబటి రాంబాబును గుంటూరుకు తరలించారు. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పీటీ వారెంట్ పై అంబటిని సత్తెనపల్లి పోలీసులు హాజరుపరుచుకున్నారు. కాగా గురువారం తెల్లవారుజామునే అంబటిని కోర్టుకు తీసుకుని వెళ్లేందుకు సత్తెనపల్లి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు. ఈ కేసులో బెయిల్ మంజూరైతే అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. గత నెల 31వ తేదీ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలు అంబటి రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు పైకి దాడికి తెగబడటమే కాకుండా ఇంటిపైన కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబు పైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటిషన్ తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులు బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి మేరీ సారథనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్ కు సంబంధించి షూరిటీలు అన్ని సమర్పించిన తరుణంలో సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీశారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలు అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తమవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు.